హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనం జాబ్ నోటిఫికేషన్స్లో మొత్తం దాదాపు 9 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్లో కూడా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడాను తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి జాబ్స్ గురించి అయితే చెప్తాను. అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ న్యూస్ కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అనేటువంటిది అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఏదైనా పాయింట్ అయితే మిస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది స్కిప్ చేసినట్లయితే. అదేవిధంగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఎగ్జామ్ షెడ్యూల్స్ కానివ్వండి మీకు అయితే చేరుతాయి. ఇందులో ఫస్ట్ జాబ్ చూసుకున్నట్లయితే ఎన్జిఆర్ఐ హైదరాబాద్లో అయితే జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి 65 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఎటువంటి జాబ్స్ ఉన్నాయన్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంఎస్సి, పిహెచ్డి ఉత్తీర్ణత అయ్యి అనుభవం కూడా అడుగుతున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మీరు అయితే దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 25 దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. www.ngri.org.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సిఐఎంఎఫ్ఆర్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూల్ రీసెర్చ్. ఈ జాబ్స్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో అయితే ఉంటాయి. మొత్తం 45 జాబ్స్ ఉన్నాయి. పోస్ట్ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఆనర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత అనుభవం అయితే ఉండాలి. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 9. CIMFR.nic.in అనేటువంటి అఫీషియల్ సైట్కి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, బెల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందినటువంటి బెంగళూరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 14 పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ, బీటెక్ ఉత్తీర్ణత మరియు అనుభవం అయితే అడుగుతున్నారు. వయసు 28 ఏళ్ళకైతే మించకూడదు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంపిక విధానం చూసుకున్నట్లయితే అకాడమిక్ మార్కులు, గత అనుభవం మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. దరఖాస్తుకు అక్టోబర్ 5 దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. BELN India.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. దేశంలోనే అతిపెద్దగా బ్యాంకుగా ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా నెట్వర్క్తో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసినటువంటి ఈ బ్యాంకును దాదాపు 1894లో అయితే ప్రారంభించారు. దీని గురించి అయితే మనకు అవసరం లేదు ప్రస్తుతం. అయితే ఈ బ్యాంక్ 535 మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్కి అయితే విడుదల చేసింది. నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు? 535 మేనేజర్ పోస్టులు. ఒకసారి చూసుకోండి. అర్హతలు చూసుకున్నట్లయితే పోస్టులు అనుసరించి అకాడమిక్ అర్హతలు, అవసరమైనటువంటి అనుభవాన్ని అయితే నిర్దేశించారు. మేనేజర్ పోస్టులకు 31,700 నుంచి 45,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. వయసు చూసుకున్నట్లయితే ఏడాది జూలై 1 నాటికి మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టుకు ఎంపిక అయితే 3 ఏళ్ల కాలానికి 2 లక్షలకు బాండ్ సమర్పించాలి. సీనియర్ మేనేజర్ పోస్టులకు 42,000 నుంచి అయితే ఉంటుంది. సో ఈ స్కేల్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఎంపిక చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది. 2 గంటల సేపు జరిగేటువంటి టెస్ట్లో 200 మార్కులు, 200 ప్రశ్నలు, 4 టాపిక్స్ నుంచి అడుగుతారు. రీజనింగ్ 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. అదేవిధంగా ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ టాపిక్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత పోస్ట్ను అనుసరించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి ప్రశ్నలు కూడా ఉంటాయి. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఆన్సర్ చేయాలి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మేనేజర్ పోస్టులు 160, మేనేజర్ రిస్క్ పోస్టులు 160, క్రెడిట్ పోస్టులు వచ్చేసి 200. అదేవిధంగా ట్రెజరీ 30, లా 25, ఆర్కిటెక్ట్ 2, సివిల్ 8, ఎకనామిక్ 10, HR 10,
సీనియర్ మేనేజర్ రిస్క్ పోస్టులు 40, అదేవిధంగా సీనియర్ మేనేజర్ క్రెడిట్ పోస్టులు వచ్చేసి 50 అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ సచివాలయం జాబ్స్కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇది 25 నుంచి అయితే సచివాలయం ఎగ్జామ్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతాయని అయితే చెప్తున్నారు. తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎకనామిక్ అఫైర్స్ విభాగానికి చెందినటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ 41 పోస్టులకు అయితే భర్తీలు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. దీనిలో మొత్తం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో పోస్టులకు సంబంధించిన సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ సిఏ, సిఏఏ, సిఎఫ్ఏ, సిఎస్, ఐడబ్ల్యూఏఐ మాస్టర్స్ డిగ్రీ అయితే ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కూడా అడుగుతున్నారు. అప్లికేషన్ వచ్చేసి స్క్రూటినరీ, ప్రిలిమినరీ, ఫైనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 7 లోపు. దీనికి npti.gov.in అనేటువంటి అఫీషియల్ సైట్కి వెళ్ళి అయితే మీరు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలను అయితే తెలుసుకోవచ్చు. తర్వాత BOIలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం దాదాపు 214 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అర్హత వివరాలు చూసుకున్నట్లయితే ఎకనామిస్ట్, స్టాటిస్టిషియన్ విభాగాలకు సంబంధిత స్పెషలైజేషన్లో PG ఉత్తీర్ణులు అయితే ఉండాలి. అదేవిధంగా రిస్క్ మేనేజర్లు, ఫైనాన్షియల్ లేదా ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్లో సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ముఖ్య సమాచారం చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెన్స్ న్యూస్. ఫీజు వచ్చేసి జనరల్ అభ్యర్థులకు, అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 850 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. SC ST వారికి, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడాను 175 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. సెప్టెంబర్ 30 దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా అయితే ఇచ్చారు. bankofindia.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆదిలాబాద్ రిమ్స్లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. మొత్తం 41 అధ్యాపక పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 18 విభాగాల్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. 7 ప్రొఫెసర్, 7 అసోసియేట్ ప్రొఫెసర్, 9 అసిస్టెంట్ ప్రొఫెసర్, అదేవిధంగా 5 ట్యూటర్, 13 సీనియర్ రెసిడెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఈ నెల 22న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు. మెరిట్ రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక అనేటువంటిది ఉంటుంది. పోస్టుల సంఖ్య తగ్గే లేదంటే పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత DGCAకి సంబంధించి భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ ఆపరేషన్స్కి సంబంధిత ఒప్పంద ప్రాతిపదిక నియామకానికి 40 పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. డిప్యూటీ చీఫ్ పైలట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ ఏరోప్లేన్ 3, అదేవిధంగా సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ 5, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 29, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ హెలికాప్టర్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హతల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు నిర్దేశిత ప్రొఫార్మాలో నింపినటువంటి దరఖాస్తు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్ కాపీలు జత చేసి సెప్టెంబర్ 25లోగా పంపుకోవాలి. goutjobguru.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి అయితే పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించి టాప్ 9 జాబ్ నోటిఫికేషన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జాబ్స్కి సంబంధించి డైలీ ఇన్ఫర్మేషన్ మీరు కనుక పొందాలనుకుని ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి.